సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నూతన ప్రజాప్రతినిధులకు సన్మానం. తాండూరులో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు, భారీ ర్యాలీ. అభివృద్ధి పథంలో కొనసాగుతున్న మార్కెట్ కమిటీ. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నుకోబడిన నూతన ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. గురువారం తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో ధనసిరి వీరాయప్ప, శివాచారి, హిరేమఠ్ చేతుల మీదుగా ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డి, కౌన్సిలర్ ఔసుల యోగానంద్తో పాటు వీరశైవ సమాజం సభ్యులుగా కొనసాగుతూ ఇటీవల తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లుగా ఎన్నికైన రూపా పాటిల్, సుప్రీతా పాటిల్తో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిని ఘనంగా సన్మానించారు. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన మైల్వార్ రాజ్ కుమార్, చిట్టిగనాపూర్ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన పటేల్ విజయ్ కుమార్, తాండూరు మండలంలోని అతిపెద్ద గ్రామం జినుగుర్తి గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోబడిన యువకుడు మడపతి శరణ్ స్వామి, బషీరాబాద్ మండలం అల్లాపూర్ సర్పంచ్ గా ఎన్నుకోబడిన వీరయ్య స్వామి, మంతటి సర్పంచ్ గిరిజ, యాలల మండలం విశ్వనాథ్పూర్ సర్పంచ్ శివశంకర్ తదితరులను ధనసిరి మఠాధీశులు వీరాయప్ప, శివాచారి శాలువతో పాటు శ్రీ బావిగి భద్రేశ్వరుని ఫోటోతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ధనసిరి మఠాధీశులు వీరాయప్ప, శివాచారి మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకున్నారని, మీరు ప్రజలకు అన్ని వేళలా సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు వీరశైవ సమాజం అధ్యక్షులు రాస్నం బసవరాజ్, ప్రధాన కార్యదర్శి లింగదల్లి రవి, వీరశైవ సమాజం సభ్యులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరైతే ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందులో మన వీరశైవ సమాజ సభ్యులు వారికి అప్పగారి ఆశీర్వచనంతో సన్మానం గావించడం జరుగుతుంది. మేజర్ గ్రామ పంచాయతీకి చెందినటువంటి కరణ్కోట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అయినటువంటి మైలారం రాజ్ కుమార్ గారు ఇక్కడికి విచ్చేసి అతిథిగా కోరుచున్నాం. మైలారం రాజ్ కుమార్ గారు అధ్యక్షులు, వారు సమాజం అధ్యక్షులు. అలాగే
आयुषेवेन्द्रिये प्रतिष्ठते गन्धामर्वते ब्रह्मदेवरमधिकारिकनाट्य प्राप्तिरस्तु तदास्तु అలాగే రూపాయలు రుద్రపండి గారు प्रतिष्ठते जगद्गुरु पंचाचार महाराज की जय वीरभद्रेश्वर महाराज की जय। ತಮಗೆಲ್ಲ ಪ್ರಜೆಗಳು ಏನ್ ಮಾಡ್ಯಾರಂದ್ರ ನಮ್ಮ ಸಮಾಜ ಮುಂದೆ ಉದ್ಧಾರ ಆಗ್ಬೇಕು, ಸಮಾಜ ಬೆಳಕಿಗೆ ಬರಬೇಕು, ನಾವು ಎಲ್ಲಾ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರ ಸಹೋದರ ಭಾವವನ್ನು ವಹಿಸಬೇಕು. ಆಮೇಲೆ ಅಂತೆ ನಮಗೆಲ್ಲ ಅವರೊಂದು ಮತದಾನ ನಮಗೆ ನೀಡಿ ನಮಗೊಂದು ಸಂಸ್ಥಾನದ ಸೀಟ್ ಕೊಟ್ಟರು. ಯಾವುದು ಅವರವರ ಗ್ರಾಮಕ್ಕವರು ನಮ್ಮ ಊರಿಗೆ ಒಳ್ಳೆ ಸರ್ಪಂಚ್ ಇದ್ರ ಬಹಳ ಉತ್ತಮ ಇರ್ತದ ಅಂತ ಹೇಳಿದಕ್ಕ ತಾವೆಲ್ಲ ಭಾಗವಹಿಸಿ ಸನ್ಮಾನ ಬಾವಿಗೆ ಭದ್ರೇಶ್ವರ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಏನು ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಒಂದು ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿಕೊಟ್ಟಿರಲ್ಲ. ಆದ್ರೆ ನಿಮ್ಮ ಗ್ರಾಮದ ವೃತ್ತಿಯಿಂದ ನಾ ಎಲ್ಲರಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ಏನಂದ್ರೆ ನಿಮ್ಮ ಗ್ರಾಮಕ್ಕೆ ಏನಾಗ್ಬೇಕಂದ್ರೆ ಅಭಿವೃದ್ಧಿ ಆಗ್ಬೇಕು. ಯಾ ಗ್ರಾಮದಾಗ ನೀರಿಲ್ಲ, ಯಾರಿಗೆ ನಳ ಇಲ್ಲ, ಯಾರಿಗೆ ಲೈಟ್ ಇಲ್ಲ, ಇವೆಲ್ಲ ಯಾರಿಗೆ ರಾಶನ್ ಕಾರ್ಡ್ ಇಲ್ಲ, ಬಡವರು ಇರ್ತಾರ, ಬಗ್ಗರು ಇರ್ತಾರ, ಯಾರೇ ಇರ್ತಾರ, ನೀವು ಆ ಪ್ರಕಾರ ಮುಂದುವರಿಸಿದ್ರಿ ಅಂದ್ರ ಮತ್ತೇನು ಮಾಡ್ತಾರ ಮುಂದಿನ ವರ್ಷ ಅಂದ್ರ 5 ವರ್ಷ ಬಾದ ಅವ್ರು ನೀವು ಬ್ಯಾರಂದ್ರು ಮತ್ತೆ ನಿಮಗೆ ಓಟ್ ಹಾಕಿ ನಿಮಗ ಅವ್ರು ಮ್ಯಾಲಕ್ ಮಾಡ್ತಾರ ಅಂತ ಹೇಳಿ ನಾ ಬಾವಿಗೆ ಭದ್ರೇಶ್ವರ ಒಂದು ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. ಅದಕ್ಕೆ ಜೀವನ ಬಂದಿದ್ದು ಒಂದು ಸಲ. ಇವು ಎಲ್ಲ ಅಧಿಕಾರ ಐಶ್ವರ್ಯಗಳು ಬರ್ತಾವ ಹೋಗ್ತಾವ ನಾವೇ ಸ್ಥಿರವಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅಧಿಕಾರ ಏನಿರ್ತದ ಇರಲ್ಲ. ಅಧಿಕಾರ ಸತ್ ವಿನಿಯೋಗ ಮಾಡ್ಕೋಬೇಕಾಯ್ತಂದ್ರ ನಮ್ಮ ಹೆಸರು ಒಳ್ಳೇದಾಗಿರ್ಬೇಕಂದ್ರ ನಾವು ಈಗ ಬಂದಿದ್ದೇವೆ ಈ ಗ್ರಾಮಕ್ಕ ಒಂದು ಅಧಿಕಾರ ತಗೊಂಡಂತ ಗ್ರಾಮಕ್ಕೆ ಒಳ್ಳೇದು ಮಾಡ್ಬೇಕು. ಪ್ರತಿಯೊಬ್ಬ ಹೃದಯದಲ್ಲಿ ನಮ್ಮ ಹೆಸರು ಇರ್ಬೇಕಂದ್ರ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಹೆಸರು ಇರ್ತದ, ಇದ್ರ ಹೆಸರಿರಲ್ಲ. 5 ವರ್ಷ ಬಾದ ಅಧಿಕಾರ ಹೋಯ್ತದ, ನಾವು ಹೋಯ್ತೇವಿ. ಅಧಿಕಾರ ಹೋಗಿ ನಾವು ಹೋದ್ರು ನಮ್ಮ ಹೆಸರು ಇರ್ಬೇಕಂದ್ರ ಊರಿಗೆ ಒಂದು ಉತ್ಸವ ಮಾಡಿ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿ ಸಮಾಜ ಉದ್ಧಾರ ಮಾಡ್ಬೇಕಂತ ತಮ್ಮೆಲ್ಲಿ ಶುಭಾಶೀರ್ವಾದ ಮಾಡ್ತೇನೆ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಬಾವಿ ಭದ್ರೇಶ್ವರ ಭಗವಾನಿಗೆ ನೋಡ್ರಿ, ಇವತ್ತು ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ಕೌನ್ಸಿಲರ್ ಯಾರಂದ್ರೆ ಗಣಸೂರು ಇರ್ತಿರ್ಬೋದು, ಹೆಣ್ಮಕ್ಳು ಆಗ್ಯಾರ. ಎಲ್ಲಾ ಪ್ರಜಾರ ನಿಮಗೆ ಬಂದದ. ರಾಷ್ಟ್ರಪತಿ, ಕೌನ್ಸಿಲರ್, ಕಂಡಕ್ಟರ್, ಡಾಕ್ಟರ್, SP, DSP ಇದಕ್ಕೆಲ್ಲ ಮೂಲ ಕಾರಣ ನಮ್ಮ ಭಾರತ ದೇಶದಾಗ ಮೊದಲನೇ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಯಾರಿದ್ರು ಅಂದ್ರ ಒಬ್ಬ ಮಹಿಳೆ ಇದ್ರು. ಅದ್ರ ಬಾದ ಈಗ ಊರೂರಿಗೆ ಮಾಸ್ಟರ್ ಅವ್ರ ಯಾರ, ಟೀಚರ್ ಅವ್ರ ಯಾರ, CM ಅವ್ರ ಯಾರ, PM ಅವ್ರ ಯಾರ. ಅಧಿಕಾರ ಯಾಕೆ ಹೊಂಟದಂದ್ರೆ ನಮ್ಮ ಭಾರತದಲ್ಲಿ ಇದಕ್ಕೆಲ್ಲ ಮೂಲ ಕಾರಣ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಸಂವಿಧಾನ ನಮ್ಮ ಭಾರತ ಒಂದು ರತ್ನ ಅಂತ ಹೇಳ್ಬೋದು.
ಅವ್ರು ಏನ್ ಹೇಳಿದ್ರೆ ಸಮತೆ ಜಾಗ್ರತೆ ಎಲ್ಲರಿಗೂ ಒಂದೊಂದ್ಸಲ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟು ನೋಡ್ರಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅಧಿಕಾರ ಬರೋದು ದೊಡ್ಡ ಮಾತಲ್ಲ, ಅಧಿಕಾರ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಒರೆಸೋದು ಬಹಳ ದೊಡ್ಡ ಮಾತ. ಒಂದ್ಸಲ ಬಂದ ಅದು ಅಧಿಕಾರ ಮುಂದುವರಿಸಬೇಕಂದ್ರೆ ಅದು ನಿಮ್ಮ ಕೈಯಾಗದ, ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನಾಗದ. ಇವತ್ತು ನಿಮ್ದೆಲ್ಲ ಭಾಗ್ಯನೇ, ಯಾಕಂದ್ರೆ ನಾನು ನಡ್ಕೋತ ಬಂದು ನಿಮ್ಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಕ್ಕೆ ಸುಮ್ಮನಲ್ಲ. ಒಂದು ಗುರುವಿನ ಆಧ್ವರ್ಯದಲ್ಲಿ ವೀರಶೈವ ಲಿಂಗಾಯತರಿಗೆಲ್ಲ ಅಧಿಕಾರ ಆಗ್ಬೇಕಂದ್ರೆ ನೀವೆಲ್ಲ ಕರ್ಸಿಲ್ಲ, ನಂದಾಗಿ ನಾನೇ ಬಂದೀನಿ. ನಿಮ್ಮ ಊರು ಒಳ್ಳೇದಾಗ್ಲಿ, ನಿಮ್ಮ ಪಟ್ಟಣ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ, ಎಲ್ಲಾ ಸಕಲ ಸದ್ಭಕ್ತರಿಗೂ ರಾಜಕೀಯ ನಾರಿಗೂ ಪರಮೇಶ್ವರ ಆರೋಗ್ಯ ಆಯುಷ್ಯ ಭೋಗ ಭಾಗ್ಯ ಕೊಡ್ಲಿ, ತಾವೆಲ್ಲ ಮನಶಾಂತಿಲಿ ಇರ್ಲಿ ಅಂದ್ರೆ ಕೋರ್ತು ಶುಭಾರಿಸ್ತಾ ಇದ್ದೇನೆ, ಶುಭ ఆశీర్వాద ಮಾಡ್ತಾ ఇದ್ದೇನೆ. ఓం శాంతి శాంతి శాంతి. సన్మానం చేస్తారు. దీని తర్వాత ప్రసాదం ఉంటుంది, అందరు తీసుకొని వెళ్ళగలరని కోరుతున్నాం. రాజ్ కుమార్ గారు పట్టెలి శరణు. తాండూరు నియోజకవర్గంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి అమ్మవారి దేవాలయం నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర ప్రారంభమైంది. శాంతమహల్ చౌరస్తా, వినాయక్ చౌక్, ఇందిరా చౌక్, సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా మీదుగా శివాజీ చౌక్ వరకు భారీ శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో తాండూరు పట్టణ యువకులతో పాటు తాండూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్, కౌన్సిలర్లు నాగారం మల్లేశం, అంతారం కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, ఉమా మహేశ్వరి, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు, రజనీకాంత్, పర్యాద రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్కసారి అందరం గట్టిగా శివాజీ ఘోష్, ఒక్కసారి గట్టిగా అందరం
జిల్లాలో రోడ్లు యాలాల మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాలాల ఉప సర్పంచ్ శోభా రాజిరెడ్డి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ యువకులందరికీ ఆదర్శమని, ఆయన అందరివాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్సీ డైరెక్టర్ శ్రీనివాస్, సిపిఎం నాయకులు మల్కయ్య, బుగ్గప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపోలు నాగయ్య, నర్సింలు, గుంతల్ బషీర్, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు. యాలాల మండల కేంద్రంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు యాదయ్య ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ శివాజీ చేసిన పోరాట ఫలితంగానే నేడు హిందువులంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాండుగౌడ్, నర్సింలు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని యాలాల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలు మరియు జుంటుపల్లి తదితర గ్రామాల్లో కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జుంటుపల్లిలో నిర్వహించిన శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలలో యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ 15 సంవత్సరాల వయసులోనే ఎంతో నైపుణ్యాన్ని కనబరిచారని, ప్రత్యర్థులను గడగడలాడించారని కొనియాడారు. మరి ఆయన సన్మార్గంలో చూపిన మార్గంలో మనం నడిచి ఆయన నడిచే విధంగా మనం గిట ధర్మ రక్షణ పరిస్థాపనకై ప్రతి ఒక్కరము అందరము కుల మత భేద లేకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో అయినా ఉన్నది. మరి యుద్ధాలు చేసే సమయం లోపల మన ఒక వ్యక్తిని తీసుకొచ్చి బంధిస్తే ఆయన నా తల్లిగా అని భావించి వదిలేసిన సందర్భం చాలా ఉన్నది. మరి శివాజీ యొక్క జీవిత చరిత్ర ఆదర్శంగా తీసుకొని మనం అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ యాలాల గ్రామంలో గ్రామ పంచాయతీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా పాల్గొన్న గ్రామ ఉప సర్పంచ్ శోభరాజిరెడ్డి గారు, అదేవిధంగా తాండ్రు ఏఎంసీ డైరెక్టర్ కోనిగా ఇప్పుడే స్టార్ట్ అయింది. అయిపోతుంది, 5 నిమిషాలు అయిపోతుంది. జై జై మాతా భారత్ మాతా, జై జై మాతా భారత్ మాతా, జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ की జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ की జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ की జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ की జై, జై భవానీ వీర శివాజీ. ముందుగా ఈరోజు ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తున్నాము. మహారాష్ట్రలో 1627లో భోస్లే, షాజీ భోస్లే మరియు జిజియాబాయి దంపతులకు
జన్మించినటువంటి వ్యక్తే శివాజీ మహారాజ్. ఆనాడు మొఘల్ సామ్రాజ్యంలో మొఘళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించుకొని హిందుస్థాన్ని ఒక ముస్లిం దేశంగా మార్చి వాళ్ళ అరాచకాలను అరికట్టడానికి అప్పటి జిజియాబాయి చిన్నప్పటి నుండి శివాజీకి ఉగ్గుపాలతో పాటు ధైర్య సాహసాలని నేర్పి ఆనాడు మొఘల్ సామ్రాజ్యాలను తిప్పికొట్టి ఔరంగజేబ్ను భారతదేశం నుండి వెలగొట్టిన వ్యక్తి శివాజీ మహారాజ్. ఆనాడు శివాజీ మహారాజు అలా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి రాజ్యాలు మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు మొత్తం రాజ్యాలను కైవసం చేసుకున్నప్పుడు యుద్ధంగా స్వరాజ్యం కోసం పాటుపడ్డ వ్యక్తి శివాజీ మహారాజ్. ఆనాడు శివాజీ మహారాజ్ లేకపోతే ఈరోజు మనం భారతదేశంలో స్వచ్ఛందంగా మనం నివసించే వాళ్ళం కాకపోతుంటే వాటికి ఎప్పుడో అది ముస్లిం దేశంగా మారిపోతుండే. అందుకని శివాజీ మహారాజ్ని ఒక ఆదర్శప్రాయంగా తీసుకొని నేటి యువత మొత్తము శివాజీ మహారాజు అడుగుజాడల్లో నడుచుకోవాలని ఈ 399 శివాజీ మహారాజ్ జన్మదిన సందర్భంగా ఈ చిన్న ఉపన్యాసాన్ని చెప్పడం జరుగుతుంది. బషీరాబాద్ మండల పరిధిలోని జీవని గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జీవని గ్రామంలోని హనుమాన్ దేవాలయం దగ్గర ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూజలు నిర్వహించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బషీరాబాద్ మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ సమీపంలోని హనుమాన్ దేవాలయం దగ్గర శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దేవాలయం నుండి బషీరాబాద్ ప్రధాన వీధుల గుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దీపక్ టైలర్, సిద్ధు, విష్ణు, హరిదాస్, మహేష్ కుమార్, నరసింహులు, రఘు, సాయిలు గౌడ్, అజయ్ ప్రసాద్, దత్తాత్రేయ, హరి, అనూప్ ప్రసాద్, నిరంజన్ గౌడ్, నందు తదితరులు పాల్గొన్నారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి పథంలో కొనసాగుతున్నదని, శిలాఫలకాలు మాత్రమే ప్రారంభించిన గత పాలకులు ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి అన్నారు. నూతన మార్కెట్ యార్డు నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, నూతన మార్కెట్ కార్యాలయ భవన నిర్మాణం పూర్తి అయిందని చైర్మన్ తెలిపారు. 29.90 కోట్లతో నూతన మార్కెట్ యార్డులో షాపులు, షెడ్లు, సీసీ రోడ్లు, ప్రహరీ గోడ, మరుగుదొడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి తెలిపారు. మార్కెట్ కమిటీ కార్యాలయ నిర్మాణం తదితర పనుల విషయంలో బషీర్మియా తాండా వాసులతో పాటు సంబంధిత అధికారులతో తదితరులతో సమన్వయంతో పనులు చేపట్టామని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి తెలిపారు. ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనం ఈ కాలంలో మనం ఏం డెవలప్ చేసింది మార్కెట్ అనేది పబ్లిక్ తెలియాలి కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. 5,33,565 రూపాయలు అప్పుడు స్టాక్ ఉండే. ఈరోజు 16 కోట్ల చిల్లర మనం నిల్వ ఉంది మార్కెట్లో. గత 2024-25 టార్గెట్లో మాకు గవర్నమెంట్ టార్గెట్ 4,25,00,000 ఇస్తే మేము 6,77,00,000 టార్గెట్ రీచ్ చేసాం. ఈ 2025-26 ఇంకా కాలే. దాని వస్తే ఇంకా కొద్దిగా 18-19 కోట్ల వరకు వస్తుంది. దీంతోపాటు మనకు అక్కడ మేము వచ్చినప్పుడు ఖాళీ మార్కెట్ యార్డ్ శాంక్షన్ అనేది ఒక లెటర్ ఒకటే ఉన్నది. మేము తీసుకున్నాక దాని మీద అక్కడ రైతులు ఒక కేసు గీట వేయడం జరిగింది. దాన్ని మేము కోర్టును మళ్ళీ సంప్రదించి ఆ రైతుల్ని వేరేతకు షిఫ్ట్ చేసి మళ్ళీ ల్యాండ్ యాక్విజిషన్ మేము చేసుకున్నాం. అక్కడ చేసుకొని మేము వచ్చిన 6 నెలలకు బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫీస్ బిల్డింగ్ 10 కోట్లతో హెచ్డిఎఫ్ నిధులతో ఆఫీస్ బిల్డింగ్ కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా మనకు మార్కెట్కు 34 కోట్లు అవసరం మార్కెట్ కంప్లీట్ కావాలంటే. దానికి ఇప్పుడు 15,05,00,000 రూపాయలు శాంక్షన్ టెండర్ ప్రాసెస్ ఉంది. ఒక 2-3 రోజుల్లో టెండర్ గిట్ అయిపోతుంది. అయితే అందులో 82 దుకాణాలు వస్తున్నాయి. రెండోది ఏంటంటే వెయిట్ బ్రిడ్జ్ వస్తుంది, కాంపౌండ్ వాల్ వస్తుంది, చిన్నది ఒక సబ్ స్టేషన్ వస్తుంది. ఈ 4 వర్కులు గిట్ట శాంక్షన్ అయినవి ఉన్నాయి. దీంతోపాటు గత ప్రభుత్వము మేము మార్కెట్ యార్డ్ శాంక్షన్ చేయడం అని చెప్పడమే జరప శిలాఫలక వేయడం అని తప్ప వేరే పని ఎక్కడ జరగాలి. అక్కడ హెచ్డిఎఫ్ నిధులు గిట్ట మనమే శాంక్షన్ చేయించినాము, మనమే తెచ్చాము. వాళ్ళు పేపర్ చూపించడం తప్ప ఏమి శిలాఫలక వేయడం. మేము వచ్చినాకనే అక్కడ ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ అనేది అక్కడ ఉన్న రైతులు మనకు సంబంధించిన బషీర్మియా తండా అంటే మాకు నియరెస్ట్ అన్నట్టు వాళ్ళందరినీ కూర్చునేటి అంతర పొలన్నిట కూర్చునేటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ల్యాండ్ అనేది వేరేతో షిఫ్ట్ చేసి అక్కడ ల్యాండ్ తీసుకొని పని స్టార్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు మనం ఈ గత 19 నెలల్లో
మనం ఎంత కావాలంటే అంత మార్కెట్ని ఇటు రైతులకే కానీ అటు సేట్లకే కానీ అమలు కార్మికులకే కానీ ప్రతి ఒక్కటి ఏది కావాలంటే అది కరెక్ట్ చూచా తప్పకుండా పాటిస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ మార్కెట్ని అనేది ముందలు తీసుకెళ్ళాము. దీంతోపాటు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకొక 15 కోట్ల రూపాయలు కావాలి, ఇంకొక సీఎం గారికి మా ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నాడు. ఈ పని స్టార్ట్ చేయండి, 15 మనకు ఒక 6 months లోపల అవిటి ఇచ్చి కంప్లీట్ చేద్దామన్నాడు. దానికి కవర్ షెడ్లు అవసరము, సీసీ రోడ్లు, డ్రైన్స్ అవన్నీ ఉంటుంది అన్నట్టు ఇక్కడ కొత్త మార్కెట్లో. అదైతే కంప్లీట్ అయినట్టు ఉంటుంది మార్కెట్. మన వారకు వచ్చిన కాడికి ఇప్పుడు బిల్డింగ్ అయిపోయింది, షాప్స్, కాంపౌండ్ వాళ్ళు, వెయిట్ బ్రిడ్జ్, చిన్న సబ్స్టేషన్, ఈ 4 వర్కులు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 రోజుల టెండర్ ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేయగానే ఎవరికి వచ్చింది అనేది ఫాస్ట్ వర్క్ అయిపోతుంది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.